ఢిల్లీ పేలుడు ఘటనకు సంబంధించిన దృశ్యాలు మరికొన్ని వెలుగులోకి వచ్చాయి. ఎర్రకోట సమీపంలో సిగ్నల్ వద్ద I-20 కారు నడుపుతూ ఉగ్రవాది ఉమర్ మహమ్మద్ ఆత్మాహుతి దాడికి పాల్పడిన వెంటనే మంటలు ఉవ్వెత్తున ఎగిసిపడ్డాయి. భారీ శబ్దంతో సంభవించిన పేలుడు తీవ్రతకు పలు కార్లు, బైకులు, వాహనాలు మంటల్లో చిక్కుకున్నాయి. పేలుడు తీవ్రతకు వాహనాలు తునకలైతే మంటల ధాటికి ఆ శకలాలు కాలిపోయాయి. ఏం జరిగిందో తెలుసుకునేలోపే ఆ ప్రాంతమంతా మృతదేహ భాగాలన్నీ చెల్లాచెదురుగా పడున్నాయి. ఓవైపు మంటలు, మరోవైపు బాధితుల ఆర్తనాదాలతో ఆ ప్రాంతమంతా అల్లకల్లోలంగా మారిపోయింది. ఈ నెల 10న జరిగిన పేలుడు ఘటనలో 13 మంది ప్రాణాలు కోల్పోయారు. 20 మందికి పైగా గాయపడ్డారు. ఢిల్లీ పేలుడు ఘటనకు సంబంధించిన దృశ్యాలు హృదయ విదారకంగా ఉన్నాయి. NTV ఎక్స్క్లూజివ్ లో చూస్తున్నాము. ఓవైపు మంటలు, మరోవైపు డెడ్ బాడీలు కనిపిస్తున్నాయి. ఈ దృశ్యాలు మరికొన్ని వెలుగులోకి వచ్చాయి. ఎర్రకోట సమీపంలో సిగ్నల్ వద్ద I-20 కారు నడుపుతూ ఉగ్రవాది ఉమర్ మహమ్మద్ ఆత్మాహుతి దాడికి పాల్పడిన వెంటనే మంటలు ఉవ్వెత్తున ఎగిసిపడ్డాయి. భారీ శబ్దంతో సంభవించిన పేలుడు తీవ్రతకు పలు కార్లు, బైకులు ఎగిరి మంటల్లో చిక్కుకున్నాయి. పేలుడు తీవ్రతకు వాహనాలు తునకలైపోతే మంటల ధాటికి ఆ శకలాలు కాలిపోయాయి. ఏం జరిగిందో తెలుసుకునేలోపే ఆ ప్రాంతమంతా మృతదేహ భాగాలన్నీ చెల్లాచెదురుగా పడున్నాయి. ఓవైపు మంటలు, మరోవైపు బాధితుల ఆర్తనాదాలతో ఆ ప్రాంతమంతా అల్లకల్లోలంగా మారింది. ఈ నెల 10న జరిగిన పేలుడు ఘటనలో 13 మంది ప్రాణాలు కోల్పోయారు. 20 మందికి పైగా గాయపడ్డారు. ఆ దృశ్యాలు NTV ఎక్స్క్లూజివ్ లో చూస్తున్నాం మనం. ముష్కర మూకల వికృత చేష్టకు ఢిల్లీ ఎర్రకోట వద్ద చిగురుటాకులా వణికిపోతున్న దృశ్యాలు చూస్తున్నాము. ఢిల్లీలో పేలుడు ఘటనకు సంబంధించిన దృశ్యాలు మరికొన్ని ఒక్కొక్కటిగా వెలుగులోకి వచ్చాయి. ఎర్రకోట సమీపంలో సిగ్నల్ వద్ద I-20 కారు నడుపుతూ ఉగ్రవాది ఉమర్ మహమ్మద్ ఆత్మాహుతి దాడికి పాల్పడిన వెంటనే మంటలు ఉవ్వెత్తున ఎగిసిపడ్డాయి. ఘటనా స్థలిలో హాహాకారాలు, ఆర్తనాదాలు వినిపిస్తున్నాయి. NTV ఎక్స్క్లూజివ్ లో ఆ దృశ్యాలు చూస్తున్నాం మనము. భారీ శబ్దంతో సంభవించిన పేలుడు తీవ్రతకు పలు కార్లు, బైకులు, వాహనాలు మంటల్లో చిక్కుకున్నాయి. పేలుడు తీవ్రతకు వాహనాలు తునకలైపోయాయి. మంటల ధాటికి ఆ శకలాలు కాలిపోయాయి. ఏం జరిగిందో తెలుసుకునేలోపే ఆ ప్రాంతమంతా మృతదేహ భాగాలన్నీ చెల్లాచెదురుగా పడున్నాయి. ఓవైపు మంటలు, మరోవైపు బాధితుల ఆర్తనాదాలతో ఆ ప్రాంతమంతా హృదయ విదారకంగా మారిపోయింది. ఈ నెల 10న జరిగిన పేలుడు ఘటనలో 13 మంది ప్రాణాలు కోల్పోయారు. 20 మందికి పైగా గాయపడ్డారు. కారు మధ్యలో అమోనియం నైట్రేట్ బాంబులు పెట్టినట్లుగా గుర్తించారు. కారు మధ్యలో అమోనియం నైట్రేట్ పెట్టడంతో పేలుడు తీవ్రత ఎక్కువగా ఉన్నట్టుగా తేల్చారు. 300 కిలోల అమోనియం నైట్రేట్ కోసం గాలిస్తున్నారు. ఇది ఎక్కడ దాచారు అన్నది కూడా ట్రేస్ అవుట్ చేసే ప్రయత్నం చేస్తున్నారు. ప్రస్తుతం ఇన్వెస్టిగేషన్ అయితే కొనసాగుతూ ఉంది. అయితే ఆ రోజు జరిగినటువంటి దారుణ మారణకాండకు సంబంధించిన దృశ్యాలు ఒక్కొక్కటిగా వెలుగు చూస్తున్నాయి. బాధితులను కాపాడేందుకు పోలీసులు పరుగులు పెడుతున్న దృశ్యాలు కనపడుతున్నాయి. మరోవైపు తునకలైపోయాయి వాహనాలన్నీ కూడా. ఇంకోవైపు మాంసపు ముద్దలుగా మారిపోయాయి మృతదేహాలు. చెల్లాచెదురుగా పడి ఉన్నాయి. ఒక భీతావహ వాతావరణం అయితే కనపడుతోంది. ఢిల్లీ ఎర్రకోట దగ్గర పేలుడు ఘటనకు సంబంధించిన భయానకంగా ఉన్నటువంటి దృశ్యాలు మనం చూస్తున్నాము. ఓ పక్క ఆర్తనాదాలు, మరోవైపు మృతదేహాలు చెల్లాచెదురుగా పడిపోయి ఉన్నాయి. ఇంత భారీ స్థాయిలో మరి పేలుడు సంభవించడానికి అమోనియం నైట్రేటే కారణమంటూ కూడా NIA దర్యాప్తులో తేలింది. కారు మధ్యలో అమోనియం నైట్రేట్ బాంబులు పెట్టినట్లుగా గుర్తించారు. ఆ అమోనియం నైట్రేట్ పెట్టడంతోనే పేలుడు తీవ్రత ఎక్కువగా ఉన్నట్టుగా ఫోరెన్సిక్స్ సిబ్బంది కూడా తేల్చారు. దాదాపు 300 కిలోల అమోనియం నైట్రేట్ కోసం కూడా పోలీసులు గాలిస్తున్నారు. అది కనిపించకుండా పోయినట్టుగా కూడా తెలుస్తోంది. దేశవ్యాప్తంగా అన్ని రాష్ట్రాలను కూడా అప్రమత్తం చేశారు. ఈ ఉగ్ర దాడితో మరి ఇటు మిగతా స్టేట్స్లో కూడా ఇలా పాల్పడే అవకాశం ఉంటుందన్న ముందస్తు హెచ్చరికలు అయితే జారీ చేశారు. ప్రస్తుతం అయితే ఢిల్లీ ఎర్రకోట పేలుడుకు సంబంధించిన దృశ్యాలు మనం NTV స్క్రీన్ మీద చూస్తున్నాము. ఘటనా స్థలిలో హృదయ విదారకమైన దృశ్యాలు కనపడుతూ ఉన్నాయి. ఓవైపు పేలుడు ధాటికి వాహనాలన్నీ చెల్లాచెదురుగా పడి తునకలైపోయాయి. అదేవిధంగా 13 మంది మృతదేహాలు కూడా మాంసం ముద్దలుగా మారిపోయి ఆ అవయవాలన్నీ కూడా అక్కడ చెల్లాచెదురుగా పడిపోయిన దృశ్యాలు ప్రతి ఒక్కరిని కూడా కంటతడి పెట్టిస్తూ ఉంటాయి. ఢిల్లీలో పేలుడు ఘటనకు సంబంధించిన దృశ్యాలు NTV ఎక్స్క్లూజివ్ లో చూస్తున్నాము. ఇప్పటి వరకు పేలుడుకు సంబంధించి 50 శాంపిల్స్ను ఫోరెన్సిక్ సిబ్బంది సేకరించింది. కారు మధ్యలో మాత్రం అమోనియం నైట్రేట్ బాంబులు పెట్టినట్టుగా కూడా గుర్తించారు. ఆ అమోనియం నైట్రేట్ పెట్టడం వల్లే ఆ బ్లాస్ట్ అనేది
తీవ్ర శబ్దంతో దాని తీవ్రత కూడా ఎక్కువగా ఉందని చెప్పేసి కూడా ఇన్వెస్టిగేషన్లో తేలింది. దేశవ్యాప్తంగా అన్ని రాష్ట్రాలను కూడా అప్రమత్తం చేశాయి నిఘా వర్గాలు. ఎందుకంటే దాదాపు 300 కిలోల అమోనియం నైట్రేటు ఎక్కడ దాచారన్న సమాచారం అయితే ఇంకా బయటికి రాలేదు. దానికి సంబంధించి కూడా విచారణ కొనసాగుతూ ఉంది. మరి ఆ 300 కేజీల నైట్రేట్ ఎక్కడున్నదన్నది మాత్రం ఇంకా ట్రేస్ అవుట్ చేయలేదు. దీంతో ఇతర రాష్ట్రాల్లో కూడా హైలైట్ జారీ చేశారు. ప్రస్తుతం మనం ఘటనా స్థలిలో హాహాకారాలు వినపడుతున్నాయి. డెడ్ బాడీలు తునాతులకలైపోయిన దృశ్యాలు చూస్తూ ఉన్నాము. ఈ నెల 10న జరిగిన ఉగ్రదాడికి సంబంధించిన నెత్తుటి నెగళ్లను మనం చూస్తూ ఉన్నాము. ముష్కర మూకల వికృత చేష్టలకు ఢిల్లీ ఎర్రకోట చిగురుటాకులా వణికిపోయింది. భయానకమైనటువంటి పేలుడు దృశ్యాలు మరికొన్ని వెలుగులోకి వచ్చాయి. కారు లోపల కూడా మృతదేహాలు చిక్కుకుపోయి ఉన్నాయి. వాటిని బయటికి తీసే ప్రయత్నం చేస్తున్నారు.